ఇక ఎన్టీవీపై ఐఏఎస్ల సంఘం ఫిర్యాదు చేసింది. ఎవరు? ఐఏఎస్లు. మొన్న ఏదైతే ఐఏఎస్లకు సంబంధించిన విషయంలో ఎన్టీవీలో ఒక కథనం ప్రచారం అయింది. ముఖ్యంగా ఒక మంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం పైన అది మరి కల్పితమైనటువంటి వార్తలు ప్రచారం చేసి ఒక పక్కన ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరించారు కాబట్టి చర్యలు తీసుకోవాలంటూ నిన్న వివిధ సెక్షన్ల కింద ఎన్టీవీ పైన పలు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ నిన్న పోలీసులు కూడా వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి నోటీసులు ఇచ్చిండు, విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించిండు. సో సిసిఎస్లో బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు, మహిళా ఐఏఎస్పై వార్తా ప్రసారంపై అభ్యంతరం. సో రకరకాలైనటువంటి కథనాలు వచ్చినాయి. సో మహిళా ఆఫీసర్కి మంత్రి మధ్యలో ఉన్నటువంటి సంబంధం పైన మరి వాళ్ళు కల్పితమైనటువంటి వార్తల వాస్తవమైనటువంటి వార్తలని మనం విశ్లేషించలేం. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఒకటికి 2 సార్లు ఆలోచించి వార్తలు ఇస్తే బాగుండేమో మేబీ. ఎందుకంటే ఒక మంత్రికి, ఒక సీనియర్ మంత్రి, ఒక ఐఏఎస్ అంటే మనకు తెలుసు ఒక అతి ప్రాధాన్యమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టకి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి వార్తలు ప్రచారం చేసి ఇలా ఆమెకైంది. రేపు మాలాంటి వాళ్ళకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చర్యలు తీసుకోకపోతే. కాబట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఐఏఎస్ల సంఘం నిన్న ఒక పిటిషన్ అయితే సిసిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఓ ఐఏఎస్ అధికారినిపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి వ్యక్తిత్వ హరణానికి పాల్పడారంటూ ఎన్టీవీ ఇతర యూట్యూబ్ ఛానళ్లపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు 75, 75, 78, 79, 351/1, 352/2ల కింద ఎఫ్ఐఆర్ 07ను నమోదు చేశారు. ఎన్టీవీ యాజమాన్యం, దాని ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్పై ఫిర్యాదు చేశారు. టీ న్యూస్ ఛానల్తో పాటు వార్తను ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారు. ఓ రాజకీయ నాయకుడితో తమ సంఘం మహిళా ఐఏఎస్ అధికారికి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు ఈ నెల 8న ఎన్టీవీ అవాస్తవ కల్పిత నిరాధార వార్తను ప్రసారం చేసిందని సంఘం ఆరోపించింది. రకరకాల టైటిల్లు, ముసలోరికి దసరా పండుగని ఒకటి పెట్టిండు, ఏది ఆ టైటిల్, ఆ మంత్రి ఫోటోను మార్ఫింగ్ ఫోటో వేసి, ఇక ఇది మంత్రి మన్మథ బాణం అని ఇంకోటి పెట్టిండు, మంత్రి మన్మథ బాణం అని, లేకపోతే హృదయాలు కలిసినాయి, ఇట్లాంటి టైటిల్ పెట్టి మంత్రి ఫోటో పెట్టి ఒక సీనియర్ మంత్రి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి అని పెట్టి విపరీతమైనటువంటి ప్రచారం, సరే అది కావచ్చేమో, ఉందా లేదా అని నేను కూడా చెప్పలేను కానీ సో అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 1-2 ఛానల్ అయితే విపరీతమైన తెల్లారులు అయితే అదే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే కనపడ్డదబ్బా. ఒక వారం పాటు నడిచింది మొత్తం చర్చ అంతా కూడా. ఎవరు 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 అంటే లాస్ట్కు నన్ను కొంత ఇచ్చాన చంపురా నాయన మీరు అంతా కలిసి. ఇక నాకు బతుకు మీద విరక్తి పుడతా ఉన్నది. నాకు మీరే మనిషింత కలిసి విషయం లేకపోతే గిడ్డి మందో ఉంటే తీసుకొచ్చి ఈర్రి ఇక నేనన్నా తాగి చచ్చిపోతానని లాస్ట్కు మంత్రి వివరణ ఇచ్చుకుని కాడికి వచ్చింది. చూసినాం మనం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి చెప్పిండు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. నా కొడుకు చచ్చిపోయినప్పుడు నేను సగం చచ్చిపోయినా, ఇక నాకు బతుకు మీద కూడా ఆశ లేదు, ఏదో ఉన్నవా అంటే ఉన్నాం మంత్రి పదవిలో అని చెప్పి నాకు కొంచెం విషం ఈరి నేను చచ్చిపోతా అని చెప్పిండు ఈ విషయంలో. అంటే ఆయన ఏ విధంగా దాన్ని అంటే దానితోటి ఏ విధంగా ఇబ్బందులు పట్టడం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పురుషుడికే ఆ విధమైనటువంటి స్ట్రెస్ ఉంటే ఒక మహిళా ఐఏఎస్ అయినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అంతే కదా. సో మొత్తానికైతే మాత్రం ఈ వార్తను ప్రచారం చేసినటువంటి టీవీతో పాటు ఎన్టీవీ అలాగే కొంత యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పేసి ఎవరైతే జయేష్ రంజన్ ఉన్నాడో ఏది సంబంధించినటువంటి ఐఏఎస్లకు సంబంధించినటువంటి సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఓ రాజకీయ నాయకుడితో సంబంధం తమ సంఘం మహిళా ఐఏఎస్ అధికారికి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు ఈ నెల 8న ఎన్టీవీ అవాస్తవ కల్పిత నిరాధార వార్తను ప్రసారం చేసిందని సంఘం ఆరోపించింది. సమాచారాన్ని నిర్ధారించుకోకుండా చేసిన ఆరోపణల కారణంగా అధికారిని కుటుంబం అసౌకర్యానికి గురైందని, పరువుకు భంగం వాటిల్లిందని తెలిపింది.
ఇది వ్యక్తిత్వ హననమని, మహిళా అధికారిని వేధించడమేనని, ప్రతిష్టను దెబ్బతీయడమేనని పేర్కొంది. తక్కువ సమయంలో ఆమెకు కీలక పోస్టులు ఇచ్చారంటూ ప్రసారం చేయడం, పరిపాలన వ్యవస్థను అగౌరవపరచడమే కాకుండా అఖిల భారత సేవల విశ్వాసాన్ని భంగపరచడమేనని తెలిపింది. ఎన్టీవీ నేరుగా ఐఏఎస్ అధికారిని పేరును పేర్కొనకపోయినప్పటికీ నల్గొండ కలెక్టర్గా పనిచేశారంటూ పేర్కొనడం వల్ల ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లయిందని ఆరోపించింది. ఆ అధికారికి సంబంధించి 3 పోస్టింగ్లను పేర్కొనడంతో ఆమె ఎవరో తెలిసిపోయిందని, ఇది వ్యక్తిగత గోప్యతను బయటపెట్టినట్లయిందని తెలిపింది. పైగా ద్వంద్వార్థాలతో వార్తను ప్రసారం చేశారని, ఇది అభ్యంతరకరమని, వ్యక్తిగతంగా నష్టమని పేర్కొంది. ఇలాంటి వార్తలను ప్రసారం చేయడమే కాకుండా పలు సోషల్ మీడియా వేదికల నుంచి వైరల్ చేశారని తెలిపింది. ఈ దృష్ట్యా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది. డిజిటల్ మీడియాలో ఉన్న కంటెంట్ను తొలగించేలా చూడాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐఏఎస్ అధికారుల సంఘం కోరింది. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సంబంధం ఈ సంబంధం కాదు, కావాల్సినటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నల్గొండ కలెక్టర్ అని చెప్తారు, 3 సార్లు పోస్టింగ్ అని చెప్తారు. మొత్తం ఒక పేరు మాత్రం చెప్పలేదు. ఇక పేరు మాత్రం చెప్పకుండా మొత్తం ఎక్కడికక్కడికి ఎవరికైనా అర్థమైపోతుంది ఆ అధికారిని ఎవరు అనేది. అది చేసిందా చేయలేదని భగవంతుడికి ఎరక. కానీ సో మొత్తం అయితే విపరీతమైనటువంటి ప్రచారం. ఇక మొన్న ఎవరో మిల్క్ మలవా పేరు ఉండే ఆమె, వాళ్ళు సుందరాంగులు వచ్చాయి కదా, ఇక్కడ సుందరమణిల అందాల పోటీలు పెడితే ఇక్కడ ఇక అప్పుడేమో అక్కడ ఆమెను గోకిల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గోకిల్ను గోకితే ఆమె ఇక్కడి నుంచి అందాల పోటీలో పాల్గొనకనే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆడికి ఆమె కూడా చెప్పింది, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిందని ఆమె పేరు ఏదో ఉండే, ఆమె కూడా ఆమె ఒక ప్రకటన చేసింది. ఆమె ఎడిపోతుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ సో మొత్తానికైతే ఇటువంటి అభియోగాలు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చాలా వస్తూ ఉన్నాయి ఇటువంటి వాటి పైన కూడా దృష్టి పెట్టాలి. రెండోది ఏంటంటే, సో ఏదైనా కానీ మనం ప్రసారం చేసేటప్పుడు కొంత ఆలోచించుకొని చేస్తే మంచి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మహిళ ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి మహిళ కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఆ నల్గొండ కలెక్టర్గా పనిచేసింది అంటే ఆమె అంటే జిల్లాకే బాసు కదా, జిల్లాకే బాసు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తున్నటువంటి వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, కుటుంబ సభ్యులు ఉంటారు, బంధువులు ఉంటారు. సో ఈ వార్త తెలిసిన తర్వాత ఆమెను ఎక్కడైనా కానీ కొంత చిన్న చూపే కదా, కొన్ని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉండదు, ఆమె అనుకున్నటువంటి రీతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంటుంది పరిపాలన విషయంలో. కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కల్పితాలతో వార్తలు ప్రసారం చేసి అలా మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా యూట్యూబ్ ఛానల్స్తో పాటు మెయిన్ ఛానల్స్ ఎన్టీవీ న్యూస్ అనేటువంటి ఈ 2 ఛానల్ కూడా ప్రసారం చేసినాయి. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది నిన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులకి జయేష్ రంజన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.